రోజు పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇవాళ కాంగ్రెస్ కూటికి పట్నం సునీతారెడ్డి వెళ్లబోతున్నారు. సునీతారెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరనున్నారు ఆమె కుమారుడు రినీష్ రెడ్డి. సునీతారెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ హామీ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ పార్టీ మారినా ప్రస్తుతానికి బీఆర్ఎస్ లోనే ఉన్నారు పట్నం మహేందర్ రెడ్డి. ఎమ్మెల్సీ పదవి కారణంగానే బీఆర్ఎస్ లో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక వీళ్లతో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఫ్యామిలీ, మరో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఫ్యామిలీ, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, గ్రేటర్ తో పాటు చుట్టుపక్కల ఒక్కసారిగా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ను ఎలా చూడాలి? చేరికల సందర్భంగా ఎవరికి ఎలాంటి హామీ దక్కింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వలసల పర్వం మొదలైంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజిక్గా వ్యవహరిస్తున్నారు. వెంటనే పార్టీలోకి జాయిన్ చేసుకోవాలా, పార్లమెంట్ ఎన్నికల వరకు వెయిట్ చేయాలా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరినీ పార్టీలోకి జాయిన్ చేసుకోవాలనేది ఒక వ్యూహ రచనగా ముందుగా వెళ్తున్నారు. ఒకేసారి అందరినీ జాయిన్ చేసుకుంటే అది పొలిటికల్గా కొంచెం కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అండ్ పదవులను కూడా కేటాయించడం, అడ్జస్ట్ చేయడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అంటే ప్రజల్లో పార్టీ పరంగా కొంత సంకేతాలు ఎలా వెళ్తాయన్న దాని మీద రేవంత్ రెడ్డి ఆచితూచి వ్యవహరించారు. కాబట్టి ఇప్పుడు కొంతమందిని జాయిన్ చేసుకుంటున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి భార్య ఎవరైతే ఉన్నారో పట్నం సునీతారెడ్డి ప్రస్తుతం 3 సార్లు జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2 సార్లు, ప్రస్తుతం వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. వారికి చేవెళ్ల ఎంపీ టికెట్ కన్ఫర్మ్తోనే పార్టీలోకి జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు బొంతు రామ్మోహన్ కూడా 2-3 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని ఇంట్లో కలిశారు. ఆ టైంలో TV9 కూడా కథనాలను ప్రసారం చేసింది పార్టీ మారబోతున్నట్టు. కానీ ట్విట్టర్ వేదికగా నేను పార్టీ మారట్లేదంటూ బొంతు రామ్మోహన్ ట్వీట్ చేయడం జరిగింది. కానీ బొంతు రామ్మోహన్ కుటుంబ సమేతంగా పార్టీలోకి ఈరోజు జాయిన్ అవుతున్నారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ స్థానాన్ని బొంతు కుటుంబానికి కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ పూర్తిగా ఒక స్ట్రాటజికల్గా ఒక పథకం ప్రకారం, వ్యూహం ప్రకారము పార్టీ జాయినింగ్స్ ప్రజల్లో ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి, పార్టీ పరంగా రాజకీయంగా ఎటువంటి మైలేజ్ని ఇస్తుందనే విషయాన్ని ఆచితూచి వ్యవహరించే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న పార్టీలోకి జాయిన్ చేసుకుంటున్నారు. ఈరోజు 2 గంటల సమయంలో దీప్దాస్ మున్షి సమక్షంలో, అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీ భవన్లో భారీ ర్యాలీగా వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టీ జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మ్యాక్సిమం ఎంపీ టికెట్లను సాధించే దిశగా చాలా స్ట్రాటజికల్గా కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.